నమస్కారం అండి. నేనైతే ఇలా 2 పువ్వులు అలా ఆకులు ఉండే విధంగా అయితే ఆ బొమ్మనైతే ఇలా గీసుకున్నాను. దాన్నైతే మాత్రం షేడ్స్ ఇచ్చుకుంటూ మీకు ఎలా వేస్తున్నానో చూపిస్తున్నానండి. ముందుగా అయితే రెడ్, వైట్ 2 కలిపేసేసుకొని దాని షేడ్స్ అయితే మాత్రం ఇచ్చుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. రెడ్ కలరు, అట్లాగే నీకు వైట్ కలర్ కూడా ముగ్గును కూడా తీసేసుకొని అట్లా మిక్స్ చేసేసుకొని మనం పట్టుకునే ఏదైతే ఇదే మన తేరుగంటు ఉంటుందో దాంతో ఇలాగైతే మాత్రం వేసేసుకుందామండి. కొంచెం తొందరగా అయితే అయిపోతుంది, లేకపోతే మనం వేసుకుంటూ ఉండాలంటే చాలా టైం ఎక్కువ పడుతుందని ఇలా అయితే చేస్తున్నాను. ఒకవైపు ఇట్లా పెట్టుకొని ఇంకొక వైపు మాత్రం రెడ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ అంటే ఆపోజిట్ షేడ్లో మాత్రం వేసుకోవాలి. మీరు ఏ కలర్ అయితే వేస్తారో దానికి ఆపోజిట్ కలర్ కింద భాగం అలా వేసేసుకుంటే బాగుంటుంది. మనము కింద వైట్ని అయితే మాత్రం వేసేసుకుంటున్నాము. దాని తర్వాత ఇందాక మనం ఏదైతే షేడ్ ఇచ్చుకున్నామో రెడ్ వైట్ కలిపిన షేడ్ని అయితే మళ్ళీ వేస్తున్నాను. ఇట్లా 2 పువ్వును కూడా ఇలాగే చేసేసుకున్నాము. ఒకవైపు వైట్ వేసాను, ఇంకోవైపు కొంచెం డార్క్ కలరు. ఒక్కొక్కసారి మీకు కొంచెం ప్రాక్టీస్గా ఉండే వాళ్ళైతే డైరెక్ట్గా వైట్ రెడ్ వేసేసుకోవచ్చండి. ఆ పైన వరకు ఉంచేసుకొని మిగతాదంతా కింద ఇలాగైతే వేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను వేస్తున్నాను కదా అట్లాగా ఇలా వైట్ రెడ్ అట్లా ఆపోజిట్ కలర్స్లో అలా వేసుకుంటే లుక్ అయితే బాగుంటుందండి. ఇంకా చూసేయండి మొత్తం నేను ఎలాగైతే వేస్తూ ఉన్నానో. ఆకులకైతే మాత్రం లైట్ గ్రీన్ కలరు మీ ఇష్టం అండి. లైట్ గ్రీన్ కొంచెం దాంట్లో డార్క్ గ్రీన్ కలిపేసుకొని అయినా షేడ్స్ ఇచ్చుకోవచ్చు, బాగుంటుంది అలా కూడా.
ఒక చేతిలో ఫోన్ ఉండి ఇంకొక చేతిలో ముగ్గు వేస్తున్నాను కాబట్టి కొంచెం ఫోన్ అయితే కదులుతూ ఉందండి. ఆకులకి ఇక్కడ డార్క్ గ్రీన్ తోటి మనము అవుట్లైన్ అయితే వేసేసుకుందాము. పైన ముగ్గుతో అయితే ఇలా మళ్ళీ అవుట్లైన్ వేసేసుకుంటున్నామండి. అప్పుడు చూసేదానికి కొంచెం బాగా కనిపిస్తుంది. అట్లాగే చూడండి 2 ఆకులను చూపిస్తున్నాను, తర్వాత మొత్తాన్ని ఒకసారిగా చూపించేస్తాను మీకు. కంప్లీట్ అయిపోయిందండి మనది. నేను నాకు ఇప్పుడులాగా వచ్చిన దాన్ని వీడియో తీయడం మర్చిపోయాను. పూర్తి ముగ్గు అయితే ఇదండి. ఇది మీకు ఎలా అనిపించింది? ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లా మీరు చూస్తూ ఉండడం వల్ల నాకు కూడా ఇంకా మంచిగా వేయాలి, కొత్త కొత్త ఐడియాస్ అనేది వస్తూ ఉంటాయండి. చూడండి మొత్తం బార్డర్లు వేసేసాక మన ముగ్గు అయితే ఇలా వచ్చిందండి. థ్యాంక్ యూ.